అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వే టు సక్సెస్ బై శివకృష్ణ. ఈరోజు మనము పాలిటీలోని ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి రాజ్యాంగ ప్రవేశిక గురించి మనము చర్చించుకుందాము. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాజ్యాంగ ప్రవేశిక నుంచి ఏదో ఒక రకంగా బిట్ పడుతూనే ఉంది. కాబట్టి మనం ఈరోజు రాజ్యాంగ ప్రవేశిక గురించి సమగ్రంగా మనము చర్చించుకుందాము. ప్రతి ప్రజాస్వామ్య రాజ్యాంగం కూడా రాజ్యాంగ ప్రవేశికతోనే ప్రారంభమవుతుంది. అదేవిధంగా మన భారత రాజ్యాంగం కూడా ప్రవేశికతోనే ప్రారంభమైంది. ఈ భారత రాజ్యాంగ ప్రవేశికను మనము వేరువేరు ఇతర పేర్లతో కూడా పిలవడం జరుగుతున్నది. రాజ్యాంగ ప్రవేశిక గల ఇతర పేర్లు పీఠిక, అవతారిక, భూమిక, రాజ్యాంగ ప్రస్తావన, రాజ్యాంగ ముందుమాట, రాజ్యాంగ తత్వసారము, రాజ్యాంగ ఉపోద్ఘాతము వంటి ఇతర పేర్లతో రాజ్యాంగ ప్రవేశికను మనము పిలవడం జరుగుతున్నది. ఇవి రాజ్యాంగ ప్రవేశికకు ఉన్నటువంటి ఇతర పేర్లు. ఈ రాజ్యాంగ ప్రవేశిక అనే భావనను మనము అమెరికా నుండి తీసుకోవడం జరిగింది. అంటే మనము అమెరికా నుండి కేవలము ప్రవేశిక అనే కాన్సెప్ట్ మాత్రమే తీసుకున్నాము. కానీ మన రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి ఆదర్శాలు కావచ్చు, లక్ష్యాలు కానీ వాటిని మనము 1946 డిసెంబర్ 13న నెహ్రూ గారు ప్రతిపాదించినటువంటి ఆశయాల తీర్మానం నుంచి మనము తీసుకోవడం జరిగింది. అంటే ప్రవేశిక అనే కాన్సెప్ట్ని మాత్రమే మనం అమెరికా నుండి తీసుకున్నాము. కానీ మన ప్రవేశికలో అంతర్భాగంగా ఉన్నటువంటి ఆదర్శాలను మరియు లక్ష్యాలను మనము నెహ్రూ గారు ప్రతిపాదించినటువంటి ఆశయాల తీర్మానం నుంచి మనం తీసుకున్నాము. తర్వాత మన రాజ్యాంగ ప్రవేశికలో ఏ అంశాలు ఉన్నాయి, ఎన్ని అంశాలు ఉన్నాయనే దాని గురించి మనము డిస్కస్ చేద్దాము. మన రాజ్యాంగంలో రాజ్యాంగ ప్రవేశికలో 11 అంశాలు ఉన్నాయి. వీటినే ఆదర్శాలుగా పిలుస్తాము. అంటే రాజ్యాంగంలో ఈ రాజ్యాంగ ప్రవేశికలో 11 అంశాలు ఉంటాయి. వీటిని మనం 11 ఆదర్శాలుగా పేర్కొంటున్నాము. ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి 11 ఆదర్శాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము. 1 సర్వసత్తాక, 2 సామ్యవాద, 3 లౌకిక, 4 ప్రజాస్వామ్య, 5 గణతంత్ర, 6 న్యాయము, 7 స్వేచ్ఛ, 8 సమానత్వము, 9 సౌభ్రాతృత్వము, 10 ఏకత, 11 సమగ్రత. ఈ 11 అంశాలను 11 ఆదర్శాలుగా మనం పేర్కొంటున్నాము. ఇవి మన ప్రవేశికలో ఉన్నటువంటి అంశాలు లేదా ఆదర్శాలు. ఈ ప్రవేశికలో ఉన్నటువంటి అంశాలను ప్రొఫెసర్ జేఆర్ శివాగ్ వీటిని 4 కోణాల నుండి పరిశీలించవచ్చు అని చెప్పడం జరిగింది. అతని అబ్జర్వేషన్స్ ప్రకారము మనం ప్రవేశికలో ఉన్నటువంటి సారాంశాన్ని లేదా ఆదర్శాలను మనము ఈ క్రింది విధంగా మనం వివరించుకోవచ్చు. అందులో మొదటిది, మన ప్రవేశిక అనేది, రాజ్యాంగ ప్రవేశిక అనేది భారతదేశ ప్రజలమైన మేము అనే వాక్యంతో ప్రారంభమవుతుంది. దీని అర్థము భారతదేశంలో రాజకీయాధికారానికి మూలము ప్రజలు అనే విషయాన్ని మనకు
స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే మన దేశంలో రాజకీయాధికారానికి మూలం ప్రజలు అనే విషయాన్ని దీని ద్వారా మనము తెలుసుకోవచ్చు. తర్వాత రెండో విషయము ప్రభుత్వము యొక్క స్వభావము. అంటే మన భారత ప్రభుత్వము ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి అనే విషయాన్ని తెలియజేసేటటువంటి అంశాలు ప్రవేశికలో ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాము. ప్రభుత్వం యొక్క స్వభావాన్ని తెలియజేసేటటువంటి అంశాలు ప్రవేశికలో 5 ఉన్నాయి. మొత్తం 11 అంశాలలో 5 అంశాలు భారత ప్రభుత్వం యొక్క స్వభావాన్ని తెలియజేస్తున్నాయి. అంటే భారత ప్రభుత్వం అనేది ఎలా ఉండాలి, మన ప్రభుత్వం ఎలా ఉండాలి అనే ఆదర్శాలను మనము ప్రవేశికలో రాసుకోవడం జరిగింది. ఆ 5 ఆదర్శాలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. అంటే భారత ప్రభుత్వం యొక్క స్వభావాన్ని తెలియజేసేటటువంటి ఆదర్శాలు 5 ఉన్నాయి. ఆ 5 ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి మనము చూద్దాం. అందులో మొదటిది సర్వసత్తాక. సర్వసత్తాక అనేది భారత ప్రభుత్వం యొక్క స్వభావాన్ని తెలియజేసే మొదటి అంశం. అనగా రాజ్యం అనేది సార్వభౌమాధికారాన్ని కలిగి ఉండడం. రాజ్యము లేదా దేశం అనేది సార్వభౌమాధికారాన్ని కలిగి ఉండడం, అనగా సర్వాధికారాలను కలిగి ఉండడం. అంటే మన దేశం యొక్క అంతరంగిక వ్యవహారాల్లో కానీ లేకపోతే విదేశాంగ వ్యవహారాల్లో కానీ ఏ ఇతర దేశాలు కూడా జోక్యం చేసుకోలేవు. అంటే ఏ ఇతర దేశాలు కూడా మన భారతదేశ యొక్క అంతరంగిక వ్యవహారాలు కావచ్చు లేకపోతే విదేశాంగ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. ఉదాహరణకి పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహించినప్పుడు కానీ, అదేవిధంగా రష్యాతో రాకెట్ టెక్నాలజీ ఒప్పందం విషయంలో భారత్, అమెరికా వంటి అగ్రరాజ్యాల హెచ్చరికలను కూడా మన దేశము పట్టించుకోలేదు. అంటే అది మన ఇష్టం. అంటే ఏ దేశంలోనైనా మనం ఒప్పందాలు చేసుకునే అధికారం మనకుంది, మన హక్కు మనకుంది. మన దేశంలో ఎటువంటి పరీక్షలైనా నిర్వహించుకునేటటువంటి స్వేచ్ఛ మనకుంది. అంటే ఇక్కడ మన దేశానికి సంబంధించిన వ్యవహారాల్లో ఇతర దేశాల జోక్యాన్ని ఇక్కడ సహించదు. దీనికి ఉదాహరణగా మనం ఇది చెప్పుకోవచ్చు. అంటే ప్రోగ్రాంలో అణు పరీక్షలు జరిపినప్పుడు అమెరికా లాంటి దేశాలు అభ్యంతరాలను తెలియజేసినప్పటికీ మన దేశము ఆ అభ్యంతరాలను తోసిపుచ్చినది. అంటే ఆ అభ్యంతరాలను పట్టించుకోలేదు. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే భారతదేశం అనేది సర్వసత్తాక దేశము, అంటే సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంది. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారు మనకి కామన్వెల్త్లో సభ్యత్వం, అంటే మన దేశం సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అప్పుడు కామన్వెల్త్ దేశాల్లో సభ్యత్వం తీసుకోవడం అనేది మన దేశ సార్వభౌమాధికారానికి భంగం కలుగుతుందని కొంతమంది వాదించడం జరిగింది. కానీ కామన్వెల్త్ దేశాల్లో అంటే గ్రూప్లో మనల్ని జాయిన్ కమ్మని లేకపోతే చేరమని ఏ దేశాలు కూడా మనకి ఒత్తిడి చేయలేదు. అదేవిధంగా మనకు ఇష్టం వచ్చినప్పుడు, అంటే మనం ఎప్పుడు రావాలంటే అప్పుడు మనము కామన్వెల్త్ గ్రూప్ నుంచి బయటకు వచ్చే స్వేచ్ఛ మనకుంది. కాబట్టి దీన్ని బట్టి మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే మన దేశము సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంది. ఎప్పుడు నుండి, ఏ క్షణం నుండి? మనకి స్వతంత్రం వచ్చిన క్షణం నుండి 1947 ఆగస్టు 15 నుండి మన దేశము సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంది. అంటే ఇది మన భారతదేశ ప్రభుత్వం యొక్క స్వభావాన్ని ఈ అంశం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. మన దేశ విషయాల్లో జోక్యం చేసుకునే అధికారము వేరే దేశాలకు లేదు అనే విషయాన్ని మనకు ఇది తెలియజేస్తుంది.
ఇక ప్రభుత్వ స్వభావాన్ని తెలియజేసే రెండో అంశము సామ్యవాదం. సామ్యవాదం అంటే సమసమాజ స్థాపన లేదా సమానత్వాన్ని సాధించడము. ఈ సమసమాజ స్థాపన లేదా ఈ సామ్యవాదము అనే అంశాన్ని మనము బ్రిటన్ యొక్క ఫేబియనిజం నుండి మనం తీసుకోవడం జరిగింది. మన దేశంలో ఉన్నటువంటి సామ్యవాదాన్ని సామ్యవాద వ్యవస్థను మనము నెహ్రూ సామ్యవాదం అని కూడా మనము పిలవడం జరుగుతున్నది. అంటే సామ్యవాదం అనగా సమాజ స్థాపన అని అనుకుంటున్నాం కదా. అంటే పేద మరియు ధనిక వర్గాల మధ్య ఉన్నటువంటి అంతరాలను తొలగించడము. ఈ అంతరాలను తొలగించడానికి మనము ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ కేంద్రీకృత ప్రణాళిక వ్యవస్థ. అంటే మనము కేంద్రీకృత ప్రణాళిక వ్యవస్థ ద్వారా మనము ధనిక మరియు పేద వర్గాల మధ్య ఉన్నటువంటి అంతరాలను మనము తొలగించడానికి ప్రయత్నాలు మనము చేస్తున్నాము. అయితే ఈ సామ్యవాదం అనే పదము మనకు రాజ్యాంగం అమల్లో ఉన్నప్పుడు రాజ్యాంగంలో చేర్చబడలేదు. ఈ పదాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మన ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఈ పదాన్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. సో సామ్యవాదం యొక్క కాన్సెప్టు సమసమాజ స్థాపన, పేద ధనిక వర్గాల మధ్య అంతరాన్ని తగ్గించడము. మనము ఏ వ్యవస్థ ద్వారా దీన్ని మనము తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నామంటే కేంద్రీకృత ప్రణాళిక వ్యవస్థ ద్వారా. సో మన భారతదేశం యొక్క ప్రభుత్వ స్వరూపాన్ని తెలియజేసేటటువంటి రెండో అంశము సామ్యవాదము. ఈ సామ్యవాదంపై మనకి వివిధ సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. అందులో మొదటిది డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో సుప్రీంకోర్టు సామ్యవాదం అనే పదాన్ని మనము రాజ్యాంగం నుండి తొలగించవలసిన అవసరం లేదు అని తీర్పునివ్వడం జరిగింది. పేద ధనిక అంతరాలు తొలగేంత వరకు లేదా సమసమాజ స్థాపన జరిగేంత వరకు ఈ పదం రాజ్యాంగంలో ఉంటుందని డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో తీర్పునివ్వడం జరిగింది సుప్రీంకోర్టు. అదేవిధంగా సామ్యవాదం రాజ్యాంగంలో ఖచ్చితంగా ఉండాలి, కంటిన్యూ అవ్వాలి అని తీర్పునిచ్చినటువంటి ఇంకో సుప్రీంకోర్టు కేసు కామన్ క్లాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు సంస్కరణల యొక్క ఫలితాలు లేదా ఫలాలు, అంటే ఆర్థిక సంస్కరణల యొక్క ఫలాలు సామాన్య ప్రజలకు అందే వరకు ఈ సామ్యవాదం అనే పదము రాజ్యాంగంలో కొనసాగుతుంది అని మనకి కామన్ క్లాజెస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అంటే సామ్యవాదము అనే పదము రాజ్యాంగంలో కంటిన్యూగా అవ్వాలి, అంటే కొనసాగించబడాలి అని తీర్పునిచ్చినటువంటి కేసులు రెండు. ఒకటి డిఎస్ నగారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, రెండవది కామన్ క్లాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది మనకి సామ్యవాదము గురించి ఉన్నటువంటి సమాచారం. సో ప్రభుత్వ స్వభావాన్ని తెలియజేసేటటువంటి 5 అంశాల్లో ఒకటి సర్వసత్తాక, రెండోది సామ్యవాదాల గురించి మనము ఇప్పటివరకు చర్చించుకున్నాము. ఇక మూడవది లౌకికవాదము, సెక్యులరిజం. లౌకికవాదం అనగా రాజ్యానికి అధికార మతం అంటూ ఏది ఉండదు. ఉదాహరణకి నేపాల్ ఉంది, హిందూ దేశం, అంటే హిందూ మతం అనేది అధికార
మతంగా అక్కడ పరిగణించబడుతుంది. పాకిస్తాన్ ఉంది, ఇస్లామిక్ దేశము. అక్కడ ఇస్లాం మతాన్ని అధికార మతంగా వాళ్ళు పాటిస్తున్నారు. కానీ మన దేశంలో అధికారిక మతం అంటూ ఏదీ లేదు. అన్ని మతాలకు సమాన స్వేచ్ఛ కల్పించబడింది. అందరికీ మత స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన భారత ప్రభుత్వం ఏదైతే ఉందో అన్ని మతాల పట్ల సమాన దృక్పథాన్ని కలిగి ఉంటుంది. ఇది మన లౌకికవాదము. ఈ లౌకికవాదం అనే పదము రాజ్యాంగం అమల్లో వచ్చే నాటికి రాజ్యాంగంలో చేర్చబడలేదు. తర్వాత 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు దీన్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఈ లౌకికవాదం అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో 1994లో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అంటే లౌకికవాదం అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో తీర్పునివ్వడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇది. సో ఈ లౌకికవాదం అనే పదాన్ని మనము 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఇక భారత ప్రభుత్వం యొక్క స్వభావాన్ని తెలియజేసేటటువంటి 4వ అంశము ప్రజాస్వామ్యము. ప్రజాస్వామ్యం అనగా మనకు అందరికీ తెలిసిన విషయమే. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వము ప్రజాస్వామ్య ప్రభుత్వము. సుమారుగా 90 కోట్ల ఓటర్లను కలిగి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం పరిఢవిల్లుతుంది. అదేవిధంగా రాజ్యాంగంలో 326వ అధికరణ ద్వారా సార్వత్రిక వయోజన ఓటింగ్ హక్కును కల్పించడం జరిగినది. అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి వయోజనుడు ఓటు హక్కును కలిగి ఉంటాడు. సో ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు హక్కును కలిగి ఉంటాడు. సో ఇప్పటివరకు 1952 నుంచి 2019 వరకు 17 సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఇది సుమారు 90 కోట్ల ఓటర్లను మన భారతదేశము కలిగి ఉండి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచంలో పేరొందింది. సో ఇది ప్రజాస్వామ్యానికి అంటే మన భారత ప్రభుత్వం యొక్క స్వభావము ప్రజాస్వామ్యం. అంటే ప్రజలచో ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వయోజనుడికి ఓటు హక్కును కల్పించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మనము ఇంకా బలిష్టం అంటే సంపూర్ణంగా మనము దాన్ని బలాన్ని చేకూరుస్తున్నాము. ఇప్పటివరకు 17 సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. ఇది మనకి ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి వివరాలు. ఇక 5వ అంశము గణతంత్ర రాజ్యము. అంటే మన ప్రభుత్వం యొక్క స్వభావం ఐదవది గణతంత్ర రాజ్యము అనగా దేశాధినేత అంటే మన దేశాధినేత రాష్ట్రపతి. ఈ దేశాధినేత అనే వ్యక్తి వంశపారపర్యంగా ఎన్నుకోబడడు. మన దేశంలో ఉన్నటువంటి ఎలక్టోరల్ కాలేజ్చే ప్రత్యక్షంగా కానీ
పరోక్షంగా కానీ ఎన్నుకోబడతాడు. అంతేగాని దేశాధినేత అనే నేతను మనము వంశపారపర్యంగా నియమించడం జరగదు. కాబట్టి దీన్ని బట్టి మన దేశము గణతంత్ర రాజ్యంగా మన ప్రభుత్వము లేదా మన దేశము గణతంత్ర రాజ్యంగా మనము భావించవచ్చు. ఈ గణతంత్ర అనే కాన్సెప్ట్ని మనము ఫ్రాన్స్ నుండి తీసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అంటే ఈరోజు ప్రభుత్వం యొక్క స్వభావాన్ని తెలియజేసేటటువంటి 5 అంశాల గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది. 5 అంశాలు: 1 సర్వసత్తాక, 2 సామ్యవాద, 3 లౌకిక, 4 ప్రజాస్వామ్య, 5 గణతంత్ర. ఈ ప్రవేశికలో ఉన్నటువంటి 11 అంశాలలో ఈ 5 అంశాలు ప్రభుత్వం యొక్క స్వభావాన్ని తెలియజేశాయి. మొత్తం 11 అంశాలలో 5 అంశాల గురించి మనం చర్చించుకున్నాము. మిగతా 6 అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వము ఎటువంటి లక్ష్యాలను నిర్దేశించుకోవాలి, ప్రభుత్వం ఎటువంటి లక్ష్యాలను ఏర్పరచుకోవాలనే విషయాన్ని తెలియజేస్తాయి. ఆ 6 లక్ష్యాల గురించి మనము నెక్స్ట్ క్లాస్లో మనము డిస్కస్ చేసుకుందాము. ఈరోజు ఒక్కసారి మనము ఏవైతే ఇప్పటి వరకు ఈ 15-20 నిమిషాల క్లాసులో ఏదైతే ఉన్నాయో ఇంతకుముందు బిట్లో అడిగినటువంటి ఏరియాలు ఎక్కడున్నాయో నేను ఒకసారి మీకు చెప్తాను. భారతదేశంలో రాజకీయాధికారానికి మూలము అని చెప్పేసి కింద రాజ్యాంగము, ప్రజలు ఇట్లా మనకి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మన ప్రవేశిక ద్వారా మనకు తెలిసింది ఏంటంటే భారతదేశంలో రాజకీయాధికారానికి మూలం ప్రజలు. ఈ బిట్ చాలా రిపీటెడ్గా అడగడం జరిగిందండి. రిపీటెడ్గా చాలాసార్లు రిపీట్ అవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో రాజకీయాధికారానికి మూలం ప్రజలు అనే కాన్సెప్ట్ మీద బిట్ని ఇప్పటికీ చాలాసార్లు రిపీటెడ్గా గ్రూప్ టూలో అడగడం జరిగింది. ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కూడా చాలాసార్లు అడగడం జరిగింది. అదేవిధంగా ఎస్ఆర్ బొమ్మాయి కేసు అంశం కూడా అంటే లౌకికవాదం అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని తీర్పునిచ్చినటువంటి కేసు ఏది అని కూడా అడగడం జరిగింది. మనకు తెలిసిన విషయమే ఎస్ఆర్ బొమ్మాయి కేసు. సో ఖచ్చితంగా ఈరోజు మనము ఏవైతే డిస్కస్ చేసుకున్నామో ఇందులో కంపల్సరీగా ఈ ఏరియాలో రెగ్యులర్గా బిట్ పడుతుంది. కాబట్టి మనము దయచేసి ఒకసారి కాన్సెప్ట్ మీరు క్లియర్గా వినండి. విన్న తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే పాలిటీ పుస్తకం ఉందో ఒకసారి మీరు చదివేస్తే మీరు క్లియర్గా మీకు అర్థమైపోతుంది. ఇందులో అర్థం కాకపోవడానికి కూడా ఏం లేదు. ఇక ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా పాలిటిక్స్ సంబంధించినటువంటి క్లాసెస్ మరియు తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి క్లాసెస్ వరుసగా పెడుతూ ఉంటాను రెగ్యులర్గా. ప్రతిరోజు పాలిటీ ఒకరోజు, హిస్టరీ ఒకరోజు, ఆల్టర్నేట్ డేస్ క్లాసెస్ కంపల్సరీగా పెడుతుంటాను. మీరు ఎవరికైనా సందేహాలు ఉంటే మీరు నాకు డౌట్స్ మీరు కామెంట్లో పెట్టండి. ఖచ్చితంగా నేను డౌట్స్ అన్నీ ఒకసారి ఒక వీడియో చేసి పెడతాను. ఖచ్చితంగా మనము డిస్కస్ చేసుకుందాము. సో నా కాన్సెప్ట్ ఏంటంటే నాకు తెలిసింది మీతో నేను షేర్ చేసుకుంటాను. మీరు కూడా మీరు కామెంట్ల రూపంలో మీకు ఉన్న డౌట్లు తర్వాత మనం సబ్జెక్ట్ని షేర్ చేసుకొని మీరు మరియు నేను మన యొక్క నాలెడ్జ్ని మనం ఇంప్రూవ్ చేసుకుందాము. సో భవిష్యత్తులో జరగబోయేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో మనం సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫ్రెండ్స్, అదేవిధంగా ఇప్పుడు మనకి ఈ కరోనా ప్రభావం వల్ల మనకి
మనము బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ ఆన్లైన్ క్లాసెస్ మనకు చాలా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్ మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి వే టు సక్సెస్ బై శివకృష్ణ అనే ఛానల్ని మీ మిత్రులు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి చేత సబ్స్క్రైబ్ చేయించగలరని కోరుకుంటున్నా. అదేవిధంగా నేను చెప్పేటటువంటి అంశాలు ఏవైనా తొందరలో నేను ఏమన్నా తప్పులు చెప్తే వాటిని మీరు నాకు తెలియజేయండి. ఖచ్చితంగా వాటిని మనం సరి చేసుకుందాం. అదేవిధంగా నా ఎక్స్ప్లెనేషన్లో ఏమన్నా మీకు లోపాలు ఉంటే ఖచ్చితంగా నాకు తెలియజేయండి. వాటిని నేను సరి చేసుకుంటాను. మనందరం కలిసి ఖచ్చితంగా నా కాన్సెప్ట్ ఒకటే, నేను ఏదైతే గ్రూప్ 2 అనుకున్నానో నేను సక్సెస్ అయ్యాను. కాబట్టి నా యొక్క అనుభవాన్ని, నాకున్నటువంటి కొంత నాలెడ్జ్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. కాబట్టి మిత్రులందరినీ కోరుకునేది ఒకటే, దయచేసి మనందరం కలిసికట్టుగా నలుగురికి సహాయపడదాం. నేను కూడా మీ అందరికీ తోడుగా ఉంటా. చాలామంది సక్సెస్కి మనం కారకులం కావాలి. కాబట్టి దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా వేరే వాళ్ళతో చేయించగలరని కోరుకుంటున్నా. మళ్ళీ రేపు మిగతా టాపిక్తో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే.